ప్రొడ్యూసర్ రామానాయుడు గారు నిర్మించిన ప్రేమ్ నగర్ చిత్రం గురించి ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగి నవలా చిత్రాల్లో తెలుసుకుందాం. జ్యోతిలక్ష్మితో ఒక పాట ఉంది, లే 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 నా రాజా, నాకు ఇష్టం లేదు. ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది వీడికి దోవలో, ఎస్టేట్ కదా వీళ్ళది, గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ పనిచేసేవాడు కూతురు ఒకటి ఉంటుంది. వచ్చినప్పుడు దాంతో కూడా పోతాడు. వాడికి ఆ ఉచ్చనీచాలు ఏం లేవు. అంటే గ్రాడ్యువల్ గా షీఈ్ అట్రాక్టింగ్ హిమ్ అనమాట. వీడికి తెలియకుండానే అట్రాక్ట్ కాబడుతున్నాడు. నాగేశ్వరరావు గారితో ప్రేమనగర్ వేరే ఒక ప్రొడ్యూసర్ చేయాలనుకుని అతను మానుకున్నాడు. అతను నేను ఎంత పెద్ద ఈ పిక్చర్ చేయలేదండి, నేను అతను మానుకుంటే అప్పుడు నాగేశ్వరరావు గారు సజెస్ట్ చేశాడు, నాయుడు ప్రేమనగర్ నావల్ బాగుంటుంది, అది నువ్వైతే బాగా చేస్తావు అని నాకు నమ్మకం ఉందని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు కూడా చెప్పి అప్పుడు నాకు ఆ స్టోరీ నేనన్నా నా ఫైల్ నాకు ఇవ్వండి నేను చదువుతానని ఆ ఫైల్ నాకు పంపించారు. నేను చదివాను. చదివి వెంటనే నేను చేస్తానండి అని చెప్పి నిర్ణయించుకొని నాగేశ్వరరావు గారితో ఇది చేయాలి. అప్పుడు దానికి ఆ ప్రేమనగర్ వేరే అప్పుడు మసూదన్రావు గారు నాగేశ్వరరావు గారితో చేయాలని అనుకున్నారు. మసూదన్రావు గారు జమున వీళ్ళనని అప్పుడు ఆ నిర్మాత అనుకొని అది డ్రాప్ చేసుకున్నారు వాళ్ళు. నేను అప్పుడు నాగేశ్వరరావు గారికి వాణిశ్రీ అని అనుకొని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ తోటి ప్రేమనగర్ స్టార్ట్ చేయడం జరిగింది. సినిమాతో రామానాయుడు గారిది అసలు అంటే ఇండస్ట్రీయా, ఆయన చెప్పడం ఏంటంటే ఇండస్ట్రీలో ఉండడమా లేకపోతే ఊరుకు వెళ్ళడమా అనే సిచ్యువేషన్లో ఉన్నారమ్మా. ఇటువంటి పిక్చర్ ఫెయిల్ అయితే ఇక అంతే మటాష్, ఇక ఆయన లేవలేడు. వాళ్ళు విమర్శిస్తారు, నాగిరెడ్డి గారు చక్రపాణి గారు విమర్శిస్తారు. ఒక్క పాట కోసం పెద్ద సెట్ వేసాడు, ఏమంది ఏమవుతాం అటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మరి అలా చేయడం మూలంగానే దానికి ప్రయోజనం ఉందని నా అభిప్రాయం. ఎప్పుడైతే మనల్ని ప్రజల్ని హృదయాల్ని హత్తుకునే విధంగా మనం తీస్తుంటామో ఆర్టిఫిషియాలిటీ కూడా న్యాచురల్గా యాక్సెప్ట్ చేస్తారు. ఆ తాగుడిని మామూలు మాస్లో ఇంకో రకంగా ఎలివేట్ చేస్తారు. వాడికి వీడితో పాటు ఆడు తాగుతుంటాడు కదా, ఎప్పటికప్పుడు మిగిలిందంతా వాడి కాళ్ళు మిగుతుంటాయి. అది లేకపోతే అది ఏ స్థితికి మనిషిని తీసుకొస్తుందో ఇండైరెక్ట్ గా ఆ కామెడీ ద్వారా చెబుతున్నారు. వీడు బాగా వాడు మారలేకపోతున్నాడు. చేత ప్రేమ్ నగర్ ఇస్ వన్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ మెనీ పిక్చర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ పెయిడ్ పిక్చర్స్, బెస్ట్ యాక్టెడ్ పిక్చర్స్, బెస్ట్ టేకెన్ పిక్చర్స్, బెస్ట్ ప్రొడ్యూస్డ్ పిక్చర్, బెస్ట్ డైరెక్టెడ్ పిక్చర్, బెస్ట్ మ్యూజిక్ అన్ని పాటలు అంత బాగా. ప్రకాష్ రావు గారు, రామానాయుడు గారు ఎంత మంచి ప్రొడ్యూసరు, ప్రకాష్ రావు గారు అంత ఇంటలెక్చువల్. రాఘవేంద్ర గారి ఫాదర్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్. ఆయనతో మాట్లాడితే ఎడ్యుకేషన్ అంతా కూడా ఎదుటి మనసు కూడా అర్థం చేసుకుని చేయగల పెద్ద మనిషి. అండ్ హీ డిడ్ సో వెల్, హీ డైరెక్టెడ్ ఇట్ సో వెల్. ఈ స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు దానికి. ఒక వాణిశ్రీ కానీ ఇంకోటి కానీ ఒక ఎందుకు చేశావు ఈ పని అన్న దాని మీద నడుస్తుంది కథ అంతా. కథ నడపడానికి అదే కదా, ఒక్క మాటే కదా దానికి. ఎందుకు చేశావు ఈ పని అన్న తర్వాతకి నేనంటే మీకు ఎంత తేలికో నాకు అర్థమైపోయింది కదా, నాకు మీ మనసులో ఏ విలువ లేదని కదా అర్థమైపోయింది. నేను అన్నది అది కాదు, అది కాదు, మీరు ఏదన్నా అన్నది అదే, మీరు ఏదన్నా చెప్పుకుంటే సర్దుకోండి అని పోతు. వాడు నువ్వు పోతే నేను చెడిపోతాను, నువ్వు చెడిపోలేవు, నేను నీకు అడ్డుపడతాను, చెడిపోలేవు నువ్వు, నీ మనసులోనే ఉంటాం కానీ చెడిపోతావు, అందుకనే చెడిపోతాను అంటాడు వీడు. నువ్వు అందుకే చెడిపోవు అంటాడు. అది రాగానే బాటిల్ వేసుకుంటాడు. ఇది అందరూ పోసాడితే అక్కడ ఉంటుంది. అంటే ఇది మనసే. అమ్మాయి అక్కడ కనిపించిందంటే ఆ అమ్మాయి నిజంగా రాలేదు కదా, మనస్సు ఆలోచన. విప్రనారాయణకి రంగనాథ స్వామి బదులు దేవదేవి ఎలా కనిపించిందో నీళ్ళల్లో, వీడికి మందులో ఆవిడ కనిపించింది, నువ్వు తాగలేవు అన్నట్టు అని నా నేలకేసి కొడతాడు. ముక్కలు 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 అవుతుంది, అన్ని ముక్కల్లోనూ కనిపిస్తుంది మనసుకి. మనసు ఇచ్చాం కాబట్టి ఆ మనసే నన్ను ఇబ్బంది పెడుతుంది అనుకుంటాడు. మనసున్న మనిషికి సుఖము లేదంతే. నిజం కదమ్మా. ఇప్పుడు దేవదాసులో
కుడియడమైతే పొరపాటు లేదు ఎట్లా అనుకుంటుంటాడో మనసు గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. వాట్ సింపుల్ వర్డ్ అతయ్య రాసింది. ఎంత సత్యం, నగ్న సత్యం. నీకు మనసు ఉంటే కదమ్మా బాధ, లేకపోతే మనసు లేకపోతే బాధ. నేను పొరపాటున ఒక మాట అనుకో, నువ్వు మనసు ఉంటేనే కదా బాధపడతావు. ఏంటి ఇంత పెద్ద మనిషి ఇట్లా మాట్లాడారు నన్ను, నో నో అని. నాకు మనసు ఉంటేనే కదా, అయ్యో నేను పొరపాటు మాట్లాడినా ఈ పిల్ల, మనం ఆశీర్వదించవలసిన పిల్ల ఈమె అని ఒక తప్పుగా ఒక మాట మాట్లాడడం ఎంత నొచ్చుకుందో. నో నో. లాస్ట్కి వచ్చేసరికి చిత్రంలో అండి ఆ పెద్ద సెట్, పెద్ద బంగ్లా అది కనిపిస్తూ ఉంటుంది, తాగుతుంటారు, హీరోయిన్ గారు కార్లో వస్తూ ఉంటారు, పాట బ్యూటిఫుల్. లాస్ట్లో కూడా ఆ సెన్సేషన్ అనమాట. ఏంటంటే అసలు వీడు వెళ్ళి చెడగొట్టేట్టు పెళ్ళి, లేకపోతే పెళ్ళి అయిపోయింది. అవును, కానీ ఆశీర్వదిద్దామని వెళ్తాడు. వీడికి లోపల ఆశ ఉంది కదా, పౌరుషంతో వెళ్ళిపోయింది కానీ పెళ్లికి ఒప్పుకుంది. కానీ లోపల ఆ అమ్మాయికి బాధ ఉంది, వీడికి బాధ ఉంది కదా, ఆశీర్వదిద్దామనే పేరుతో వెళ్తాడు. వెళితే రిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇదేంటి ఈ టైంలో ఆయన వస్తే పిల్లలంతా ఉన్నారు, లేదా ఆ పిల్లతో పంపిస్తాడు. దానికి తెలుసు కదా వీళ్ళ ప్రేమ కథ అంతా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆశీర్వదిస్తున్నాడు అంతే. వాడు చేసేది ఆశీర్వాదమే. దాంతో ఏదో కొంప మునిగినట్టు నెమ్మదిగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి వీడు ఇది వెనక ప్రియుడితో కాలక్షేపం చేస్తుంది అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఈ లోపల వీడు నాశనం అయిపోతున్నాడు. అది లేకపోతే లాభం లేదు, ఎట్లయినా దాన్నే ఇచ్చి పెళ్లి చేద్దామని అమ్మ రియలైజ్ చేసి వస్తుంది. అయితే ఇచ్చినప్పుడు ఈ లోపల వాడు వేషం పుచ్చుకుంటాడు. మళ్ళా వీడిని చంపడమా బ్రతికించడమా అది పెద్ద డిస్కషన్ చేశారా. కారణం అంటే అటు ఇటు కాకుండా వదిలిపెట్టేశారు. అది నేను బతికించాలి, ఇటువంటి ఆడియన్స్ని హింస పెట్టకూడదు అని నా అభిప్రాయం. ఏడు లాట్ ఆఫ్ డిస్కషన్స్. కొంతమంది చంపాలి, ఎందుకు పాటలు ఎందుకు, కానీ కొంతమంది బ్రతికించాలి. నేను మాత్రం బ్రతికించాలి. వాళ్ళు ఇంత గొడవ జరిగిన తర్వాత వీడు వెళ్ళి ఆ అబ్బాయి పెళ్లి జడగొట్టి వీడేమో విషం పుచ్చుకుని, ఆ విషం పుచ్చుకుని చేస్తాడా ఇంకా ఎవడ బతుకుతాడు అంటారు. దీనికోసం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి విషం పుచ్చుకుంటే ఆపరేట్ చేస్తే బ్రతకడానికి వీలుందా అని నేను వెళ్ళి కనుక్కోవడం. అది లాజిక్లే కదా. అంత తాగిన తర్వాత, విషం తాగిన తర్వాత ఇంకెక్కడ చచ్చిపోవాల్సిందే కదా, బ్రతకడానికి వీలుంది అన్నారు, కక్కించవచ్చు. ఆల్సో యంగ్ పీపుల్ ఎట్ ద టైం. ఆ టైంలో మా పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. దేవదాసు నాగేశ్వరరావు పనికిరాడు, భార్యాభర్తలు వేయకూడదు, కాళిదాసు స్టేచర్ లేదు, లైలా మజురుకు పనికిరాడు, విప్రనారాయణ నాగేశ్వరం ఏంటి, వీటన్నిటికీ ఇట్లా విమర్శలు వచ్చాయి నా పైన. అలా ఉండేవి. వాటన్నిటిని అధిగమించడానికి అనేక మంది సహాయాలు, అనేక మంది పట్టుదలలు, అనేక మంది మనలో కూడా పట్టుదలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎవరిపైన ఒక కుర్రాడి పైన ఎక్స్పెరిమెంట్ చేసే ప్రొడ్యూసర్ ఏడి, ఒక పర్ఫార్మెన్స్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుని ఒక కొత్తగా వచ్చే వాళ్ళ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తే వెదర్ హీఈస్ కేపబుల్ ఆర్ నాట్ తెలుస్తుంది. మేమంతా ఎట్లా తెలిసాము? ఎవరొకరు ధైర్యం చేయాలి కదా ఖచ్చితంగా. లేకపోతే ఇండస్ట్రీ పెద్దలందరూ అంటున్న మాట వింటే డిఎల్ గారు నా పని ఖాళీ కదా, దేవదాసు లేదు, చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు అని ఆల్లో ఉంది. నేను రాసింది చాలా కాలమైంది రాసి. ప్రేమ్ నగర్ చిత్రం గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్రేమ మందిరం ఇదండి ఇవాల్టి ప్రేమ్ నగర్ నవలా చిత్రం. మళ్ళీ వచ్చే వారం మరో నవలా చిత్రంతో కలుసుకుందాం. నమస్తే.